నిన్న రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను స్నాక్స్. సరేనని చెప్పి ఆ ప్యాకెట్ నేను ఇంట్లో పెట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు సగం సగం అన్నీ అవగొట్టేశారనమాట మా బాబు కూడా మా హస్బెండ్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను రెగ్యులర్గా పుష్ప ఫుడ్స్ నుంచి స్నాక్స్ కానీ కారపళ్ళు పచ్చళ్ళు అవన్నీ తీసుకుంటానని చెప్పి. సంక్రాంతి వస్తుంది కదా, నాకు ఎలాగో ఇంట్లో కుక్ చేసుకోవడానికి అంత టైం ఉండదని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు, మిక్చర్, ఇంకా కజ్జికాయలు, అరిసెలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నానమాట. కారప్పొడి ఎప్పుడూ నేను తీసుకొచ్చాను ఇవి స్నాక్స్ కన్నా ముందు. మా అబ్బాయికి కారప్పొడి అంటే ఎంత ఇష్టమో, అంతకుముందు ఎందులో అయినా పంచదార వేసుకుని తినేవాడు. దట్స్ నాట్ హెల్దీ అని చెప్పినా కూడా అదే తినేవాడు. ఈ కారప్పొడి తీసుకొచ్చినప్పటి నుంచి తను ప్రతి దాంట్లో ఈ కారప్పొడి వేసుకుని తింటున్నాడు. అమ్మయ్య అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు పుష్ప ఫుడ్స్. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తున్నాను కదా అడ్రస్, ఆ అడ్రస్లో మీకు షాప్ ఉంటుంది, అక్కడైనా తీసుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, అక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ టేస్ట్ వీళ్ళు హైజీన్గా చేస్తారు. నేను చూస్తూనే ఉంటాను, వాళ్ళ షాప్కి వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళు అన్నీ హోమ్మేడ్ చేస్తారనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి అన్ని స్నాక్స్ పచ్చళ్ళు అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నాను, లేకపోతే స్టోర్కి వెళ్ళి తీసుకుంటూ ఉన్నాను అనమాట. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోండి. ఇట్స్ వర్త్ బయింగ్.